అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు చెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. పలిసి నోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై ఎదురు తిరిగి పోరాడి నిలబడి. హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ యువర్ ఎం శాంసన్ BOUI ఫ్రమ్ MSM అప్డేట్స్. బీజరడశం మళ్ళా మీదని కలుసుకోవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఒక స్వల్ప నిడివి కలిగినటువంటి ఒక చిన్న అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి చాలా రోజులు అయిందండి వీడియో చేసి. ఇప్పటికే చాలామంది తమ్ముళ్ళు వాట్సాప్లో పెడుతూ ఉన్నారు మెసేజెస్, అనయ్య ఏంటి ఇంతవరకు మెసేజ్ రాలేదు, మేము అందరం ఎదురు చూస్తున్నాం అని కొంతమంది ఫోన్స్ కూడా చేశారు. నిజంగా ఆ వీడియోల పట్ల ఇంత ఆసక్తిగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అదే సమయంలో నా పట్ల ప్రేమతో ఎల్లప్పుడూ నాకు సహకరిస్తున్నటువంటి నా తమ్ముళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. MSM అప్డేట్స్ వ్యూవర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక షలోమ్ శుభములు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఓకే ప్రియులారా, మరి ఈరోజు బైబిల్ మీద విమర్శించేటువంటి క్రమంలో ఒక ఫాల్స్ రూమర్స్ని, ఒక అబద్ధ ప్రచారాలను చేస్తున్న వాటిలో ఒక అబద్ధ ప్రచారాన్ని మరి ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఏంటి, బైబిల్ మీద చాలామంది విమర్శ చేస్తూ ఉన్నారు. చేయండి, తప్పేం లేదు. బైబిల్ ఎలాంటిదంటేనండి, ఎంత విమర్శ బైబిల్ మీద పడితే అంత ధీటుగా జవాబిస్తూ తన స్థాయిని ఇంకో మెట్టు పెంచుకుంటూ ఉంటుంది. విమర్శ వచ్చి పడే కొద్దీ ఒక మెట్టు పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. గొప్పతనంలో బైబిల్, అంత గొప్పది బైబిల్. ఇలాంటి బైబిల్ మీద విమర్శ చేయండి, తప్పలేదు. కానీ ఆ విమర్శ సద్విమర్శ అయి ఉండాలి. విమర్శల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి సద్విమర్శ, 2 దుర్విమర్శ. సద్విమర్శ చేయండి. సద్విమర్శ అంటే మనసులో కళ్ళ కపటం పెట్టుకోకుండా, మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా, మతమౌఢ్యం కుల జబ్బు పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ని చదివితే, ఆ బైబిల్లో మీకేమైనా సందేహాలు వస్తే మీరు ఖచ్చితంగా విమర్శ చేయండి. ఆ విమర్శకి జవాబు సాత్వికంగా ఎంతసేపు అయినా ప్రతి క్రైస్తవ జ్ఞాని చెప్పగలుగుతాడు. ఓకే ప్రియులారా, ఇక రెండవ విషయం ఏంటంటే దీనిలో దుర్విమర్శ. ఈ దుర్విమర్శ అంటే ఎలా ఉంటుందంటే, మనసులో కుళ్ళు పెట్టేసుకొని కుతంత్రాలు పెట్టేసుకొని ఏదో చేసేయాలి, ఏదో ఒక జాతిని ఏదో అణిచివేసేయాలి అనేటువంటి ఒక రుచితో చదివితే బైబిల్ ఎప్పుడు కూడా అర్థం కాదు. దుర్విమర్శే ఎక్కువగా చేసే వాళ్ళందరూ కూడా ఇలా చదువుతారండి బైబిల్ని. అయితే ప్రియులారా, ఈ మధ్యకాలంలో ఒక బాబా ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. ఆ బాబా పేరు ఏంటంటే రాధా మనోహర్ దాస్ బాబా. ఈ బాబా ఏం చేస్తూ ఉంటాడంటేనండి, ఈ బాబాకి పని పాట ఏమి ఉండదండి. ఎప్పుడు రోడ్లెమ్మడి తిరిగి అడుక్కునే వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి ఎవడైనా ₹1 దానం చేస్తాడు. ఈయన అట్లా కాదు. ఆ ₹1 దానం చేసే ముందు ఆమె నమ్మే విశ్వాసాన్ని తిడుతూ ఇతని విశ్వాసాన్ని ఏదో గొప్ప చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి పనికి మాలిన కుహానా మేధావి ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి. సిగ్గు శరం మాన అభిమానం ఉంటే ఇతనిలో ఎవరు ప్రవర్తించరండి. ఎందుకంటే ఇతనికి ఎందరో జవాబులు చెప్తున్నాడు. ఒక్క జవాబు కూడా తిరిగి అయ్యా నేను చేసింది తప్పు అని ఒప్పుకోడు. సరే, వాళ్ళు చెప్పిన జవాబు తప్పని ఖండించే ప్రయత్నము చేయడు. ఎలాంటి వాడు అంటేనండి, ఒక 5గురు ఉంటే చాలు, ఒక 5గురు గొర్రెలు ఉంటే చాలు, ఆ గొర్రెలకి ఏమీ రాకుండా ఉండటమే ఇతని బలం. ఇతని బలం ఏంటంటే రోడ్డు మీద వెళ్ళే సాధారణ పౌరుడికి ఏమీ తెలియకపోవటమే ఇతనికి ఉన్న బలం. ఇతనికి అటు గూగుల్లో ఏముందో తెలియదు, ఇటు బైబిల్లో ఏముందో తెలియదు. ఇష్టం వచ్చినట్లుగా పనికి మాలిన వాగుల్లో వాగుతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో ఒక రోమర్ని, మరి ఇది ఎవడు చెప్పాడు మహానుభావుడు, ఈసారి చదివి సావడు కదండి, ఇటు చదివి చచ్చేది ఏం లేదు, ఎవడో చెప్పింది చెవులో పడితే అది వినేస్తాడు. ఇక అది మంచా చెడా, నిజమా అబద్ధమా, చెప్పొచ్చా చెప్పకూడదా, నిజం ఉందా లేదా, సత్యమా అసత్యమా, ధర్మమా అధర్మమా, ఏమీ ఆలోచించడండి. నువ్వు ఇక అది ఇటు పోనిచ్చేస్తాడు, ఇటు గక్కేస్తాడు అనమాట. అలాంటి పనికి మాలిన అపర కుహానా మేధావి ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి. ఇతను ఏం చేశాడంటేనండి, ఈ మధ్యకాలంలో ఒక ఫాల్స్ రూమర్ని క్రియేట్ చేశాడు. ఏమన్నాడో ఒకసారి మీరు చూడండి. రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీ తీయగానే ఎవరి ఫోటో కనబడుతుందో తెలుసా? రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీ తీయగానే ఎవరి ఫోటో కనబడుతుందో తెలుసా? అది పెట్టిన తెలివి తక్కువడు కాదుగా. ఎవరు పెట్టారు? డాక్టర్ అంబేద్కర్ గారు. అవునా? కాబట్టి రాముడికి ఈ దేశానికి ఉన్న బంధం అంబేద్కర్ గారికి కూడా తెలుసు. చూసారు కదండి, రాజ్యాంగం తిప్పంగాలేనట మొదటి పేజీలో ఎవరి బొమ్మ ఉండిద్దో తెలుసా? ఎవరి బొమ్మరా అంటే శ్రీరాముడి బొమ్మ అంట. నేను శ్రీరాముడిని గౌరవిస్తానండి. అంటే చిన్నప్పుడు మా నాన్న శ్రీరాముడి కథలు చెప్పి పెంచాడు మమ్మల్ని కూడా.
కాబట్టి మా నాన్న చెప్పిన కథల వరకు అయితే నేను శ్రీరాముడిని అభిమానిస్తాను. ఆ పుస్తకంలో ఏముందో నేను ఇంతవరకు చదవలేదు. ఒకవేళ చదివితే దానిలో విమర్శన కోణం ఉంటే అప్పుడు నా నిర్ణయం మారొచ్చు. కాబట్టి నేను ముందుగానే తెలియజేస్తున్నాను. నేటి వరకు అయితే నా తండ్రి చెప్పిన కథల మేరకు నేను శ్రీరాముడిని అభిమానిస్తున్నాను. నాకు ఎలాంటి కక్ష ఆయన మీద లేదు. కానీ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ ద్వారానే లేనిపోని అగౌరవం వాళ్ళ మీద ఏర్పడేటట్టు వీళ్ళే చేస్తున్నారండి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక విషయం ఏంటంటే నిజంగానే రాజ్యాంగం మొదటి పేజీలో రాముడి బొమ్మ ఉందా? పాయింట్ నెంబర్ 1 ఇది. ఇక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే దాన్ని పెట్టారు అక్కడ. ఆయనకి తెలుసు భారతదేశానికి శ్రీరాముడికి ఎంత అవినాభావ సంబంధం ఉందో, కాబట్టి ఆయనకంటే గొప్పలు ఎవరు లేరన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది ఎత్తనే కాదండి, మరి చాలామంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ చాలామంది దీని గురించి అబద్ధ ప్రచారాలు లేనిపోని పుకార్లు స్ప్రెడ్ చేస్తున్నాడు. ఆ పుకారు ఏంటంటే రాజ్యాంగం ఓపెన్ చేయగానే మొదటి పేజీలో రాముడి బొమ్మ ఉంటుందండి, రాజ్యాంగం ఓపెన్ చేయగానే మొదటి పేజీలో శ్రీరాముడి బొమ్మ ఉంటుందండి. ఇదే అది నిజమో కాదో అసలు ఈ రాజ్యాంగం ఎప్పుడేం చూసాడో లేదో నాకైతే నేనైతే రాజ్యాంగం చూశానండి. నాకైతే ఏడా తీయంగానే మొదటి పేజీలో శ్రీరాముడి బొమ్మే కనిపించాల. మరి ఇతగాడేమన్నా కొత్త రాజ్యాంగం రాసుకున్నాడేమో మనకు తెలియకుండా కల్లో రాత్రిపూట ఆయన ఏమైనా పెట్టుకున్నాడేమో కానీ అక్కడ ఆ పేజీలో మన రాజ్యాంగంలో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మొదటి పేజీలో అయితే శ్రీరాముడి బొమ్మ లేదు. ముందుగానే చెప్తున్నా. ఓకేనా పిల్లరా? అసలు అంబేద్కర్ గారు శ్రీరాముడి బొమ్మ పెట్టారా? నెంబర్ 2. నెంబర్ 1 ఏంటంటే అసలు రాముడి బొమ్మ రాజ్యాంగం మొదటి పేజీలో ఉందా? ఈ 2 అంశాలు మనం ఆలోచిద్దాం. ఏమండి, మీకు అందరికీ తెలుసు అంబేద్కర్ గారు ఆయన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన హెడ్ అండి. ఆయన ఒక చైర్మన్. ఆయన దేనికి చైర్మన్ అంటే ఈ రాజ్యాంగ నిర్మాణానికి, ఈ రాజ్యాంగాన్ని క్రోడీకరించడానికి ఇతను ఒక చైర్మన్గా వ్యవహరించారు. నేను అత్యధికంగా అభిమానించేటువంటి వ్యక్తుల్లో మరి పండితుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన అంటే నాకు చాలా అభిమానం. ముఖ్యంగా నాకు భారతదేశంలో ఆయన అంటే చాలా చాలా అభిమానం అండి. అయితే అసలు అంబేద్కర్ గారు రాముడి బొమ్మ రాజ్యాంగం మొదటి పేజీలో పెట్టే అవకాశం ఉందా అని నేను ఆలోచించినప్పుడు నా దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్ మీకు చూపిస్తాను చూడండి. ఉందండి. ఈ బుక్ పేరు ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారండి. ఈ బుక్ పేరు ఏంటంటే రాముని కృష్ణుని రహస్యాలు, రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ. ఈ పుస్తకం అండి తెలుగులో తర్జుమా కూడా జరిగింది. ఇది సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారండి. ఈ యొక్క పుస్తకంలో వాళ్ళ స్క్రిప్చర్స్ని లేవనెత్తుతూ రాముణ్ణి సద్విమర్శ చేశాడు ఆయన. అంటే రాముని విమర్శించాడు ఆ పుస్తకంలో మనం జాగ్రత్తగా చదివితే. అయితే ప్రియులరా, మరి రాముణ్ణి విమర్శించి బ్రాహ్మణిజాన్ని తూర్పారబట్టి బానిస సంఖ్యల నుంచి దళితుల్ని విమోచించిన అంబేద్కర్ గారు మరలా తిరిగి ఆ బేపన వాళ్ళ దేవుణ్ణి మళ్ళా రాజ్యాంగం మొదటి పేజీలో పెడతారంటారా? కనీస జ్ఞానం ఉందా? కనీస విచక్షణ ఉందా? ఆ మాట చెప్పేటువంటి వ్యక్తికి కనీస విచక్షణ ఉండదండి. ఏమండి, రాజ్యాంగం మొదటి పేజీ తెరవంగానే ఫస్ట్ మనకు కనిపించేటువంటి ఇమేజ్ ఏంటంటే 3 సింహాల బొమ్మ ఉంటుందండి. ఫస్ట్ ఇమేజ్ వచ్చేటప్పటికి 3 సింహాల బొమ్మ ఉంటుంది. సత్యమేవ జయతే యొక్క సింబల్ అనేది రాజ్యాంగం మొదటి పేజీ తెరవంగానే కనిపించేటువంటి బొమ్మ. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక పెద్ద పారాగ్రాఫ్తో నిండినటువంటి పేజీ కూడా ఉంటుంది. ఏమంటే ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సుమారుగా అప్రాక్స్ 3 సంవత్సరాలు అటు ఇటుగా కష్టపడి ఈయన వీటన్నిటినీ కూడా సేకరించి ఆ కమిటీకి పెద్దగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు దాన్ని భారతీయ పెద్దలకి ఆయన ఇచ్చాడు. ఆయన అప్పుడు రాముడు బొమ్మ పెట్టల, ఆయన అప్పుడు బుద్ధుడు బొమ్మ పెట్టల, ఆయన అసలు ఏ బొమ్మ పెట్టల. అయితే ఎప్పుడైతే ఆయన వీటన్నిటినీ కూడా సమీకరించి రాజ్యాంగాన్ని పెద్దలకు అప్పచెప్పారో వాళ్ళు దీన్ని చేవ్రాతతో వ్రాయటానికి సిద్ధపడ్డారు. ఎందుకంటేనంటే రాజ్యాంగాన్ని చేవ్రాతతో వ్రాయాలి. అది ఒక గౌరవం, మన రాజ్యాంగానికి ఇచ్చేటువంటి ఒక పద్ధతి, ఒక గౌరవం, ఒక సంస్కారం. కాబట్టి ఏంటంటే రాజ్యాంగాన్ని మంచి చేవ్రాత, మంచి క్యాలిగ్రాఫర్ కావాలి దానికి. సో అద్భుతమైనటువంటి చేవ్రాతతో రాయదగిన వాడు కావాలి. మంచి డిజైన్ఫుల్గా దాన్ని మంచి ఆర్టిస్టుల ద్వారా దాన్ని డిజైన్ చేయించాలి. అలాగ రాయాలని చెప్పి వారు మరికొంతమందికి అప్పగించారు. అలా రాజ్యాంగాన్ని చేతితో రాసినటువంటి ఆయన పేరేంటయ్యా అనంటే ప్రేమ్ బిహారీ నరైన్ రైజదా. ఇతని పేరండి ప్రేమ్ బిహారీ నరైన్ రైజదా అనేటువంటి ఈయన మొట్టమొదటి చేతితో
మనం ఈరోజు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మొట్టమొదటి చేతితో వ్రాసినటువంటి ఆయన ప్రేమ్ బిహారీ నరైన్ రైజాదా అనేటువంటి ఈయనండి. ఆ తర్వాత దానికి బొమ్మలు వేసి అలంకరించి చక్కగా ఆ మార్జిన్స్ని అలంకరించగలిగినటువంటి ఆ యొక్క బాధ్యతని కొంతమంది గొప్ప ఆర్టిస్టులకి పెద్దవాళ్ళు అప్పచెప్పారు పైన. అలా అప్పచెప్పినటువంటి పెద్ద ఆర్టిస్టులు ఎవరెవరైనా నందలాల్ బోస్ అనేటువంటి ఇతను గారు, రామ్ మనోహర్ సిన్హా, వీళ్ళ ముగ్గురు, నందలాల్ బోస్ గారు, రామ్ మనోహర్ సిన్హా. మరి కొంతమందికి ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఎప్పుడైతే ఈ బాధ్యతను అప్పచెప్పారో వాళ్ళు భారతీయ సమగ్ర చరిత్రను, భారత నివాసుల యొక్క విశ్వాసాలను, భారత గడ్డ మీద ఏలినటువంటి రాజ్యాలను ఉద్దేశిస్తూ సింపుల్గా కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసి దాని కింద కొంత మ్యాటర్ రాయడానికి వాళ్ళందరూ సిద్ధపడ్డారండి. ఎందుకంటే టోటల్గా భారతదేశం స్వతంత్రం వచ్చింది కాబట్టి టోటల్గా అసలు భారతదేశ మూల నివాసుల ఆవిర్భావం మొదలుకొని స్వతంత్రం వచ్చేంత వరకు భారతదేశ చరిత్రను టూకీగా ఒక 7-8 భాగాలుగా విభజించి ఆ 7-8 భాగాలను ఒక చిన్న ఇమేజ్లో మరి బంధించి పెట్టేశారు. అలా పెట్టినప్పుడు మనం 3 సింహాల బొమ్మలు తిరగవేసేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ చెప్తున్నా, ఈ కోణంలో మొట్టమొదటిసారిగా కనిపించేటువంటి బొమ్మ రాముడి బొమ్మ కానే కాదు, రాసి పెట్టుకోండి, ఓకేనా. మొట్టమొదటి కనిపించేది ఎద్దు బొమ్మ, ఎద్దు బొమ్మ కనపడుతుందండి. అది దేనికయ్యే సూచన అంటే మరి మొహంజోదారో హరప్పా సివిలైజేషన్, మొట్టమొదట భారతీయ మూల నివాసులుగా పేర్కొన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నటువంటి హరప్పా మొహంజోదారో సివిలైజేషన్, దాన్ని ఎద్దుని ప్రతినిధిగా దానికి పెట్టారు ఆ సివిలైజేషన్కి. ఆ సివిలైజేషన్ ఏమి మరి హిందూ దేవులను పూజించే సివిలైజేషన్ ఏమీ కాదు, జస్ట్ ప్రకృతి ఆరాధన. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనండి, ఈ హిందుత్వ మతోన్మాదులు ఎలాంటి వాళ్ళు అంటే ఎక్కడ ఏనుగు తొండం కనపడిందంటే విగ్రహాలు కాదు, మా వినాయకుడు బొమ్మ అనేస్తారు. నిజం. ఎక్కడ ఎలక బొమ్మ మీద ఒక వ్యక్తి కూర్చున్నట్టు కనపడితే అక్కడ కూడా మా వినాయకుడే అనేస్తాడు. ఏమంటే నేను ఎవరి దేవుళ్ళని కించపరచట్లా, తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళు అనుకోకండి. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రకృతులను పూజించేవాళ్ళు, రాళ్లను పూజించేవాళ్ళు, జంతు జాలాలను పూజించేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి దీనికి సంబంధం ఏం లే, వాళ్ళు ఈ కథలన్నీ నమ్మరు, వాళ్ళకి వేరే కథలు ఉంటాయి, వాళ్ళు వేరే ఇమేజెస్ పెట్టుకుంటారు. వాళ్ళు పూజించేది ప్రకృతిని, ఇక్కడ పూజించేది ప్రకృతినే. కాబట్టి ఆ ప్రకృతిలో ఏనుగు ఒక భాగం కాబట్టి వాళ్ళు ఏనుగునట్టు వేరే కోణంలో పూజించుకుంటారు, ఇటు వేరే కోణంలో పూజించుకుంటారు. ఎక్కడ ఏనుగు కనపడితే అక్కడ మా దేవుడే అనేస్తారు, ఎక్కడ ఏది కనపడినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఒక దానికి లింక్ చేసేస్తారు. అలా కాదు అక్కడ, ఓకేనా. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కొంతమంది దేవుళ్ళని అనగా ప్రకృతిలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని పేర్లు పెట్టుకొని పూజించుకుంటూ ఉండేవాళ్ళు. అది వాళ్ళది తప్ప అది హిందూ మతానికి సంబంధించిన సివిలైజేషన్ కాదు. అయితే కొంతమంది పేర్లు అయితే కలవచ్చు అక్కడ ఇక్కడ, కానీ అదైతే హిందూ సివిలైజేషన్ అయితే కానే కాదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ప్రకృతిని, విగ్రహాలని, అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అనాగరికమైనటువంటి విగ్రహాలని ఆరాధించేటువంటి వాళ్ళు. కాబట్టి ముందు దానికి ఎద్దు బొమ్మని సూచనగా వేశారు. అది జరిగింది మొట్టమొదటి భారతదేశంలో పూర్వము అని. ఎద్దు బొమ్మ మరి మొట్టమొదటి ఉంది కాబట్టి ఈ దేశం అంతా ఎద్దు దేశం అని ప్రకటించవచ్చా? లేదు కదా. మన భారతదేశ జాతీయ జంతువు ఎద్దు కాదు కదా. మరి ఎద్దు ఉంది కాబట్టి ఎద్దు అని ప్రకటించమని నేర్స్తే ఎలా కుదురుతుంది? కాబట్టి ఎద్దు కాదు. ఎద్దు బొమ్మ వేసిన తర్వాత మొహంజోదారో హరప్పా సివిలైజేషన్కి సూచనగా ఎద్దు బొమ్మ వేసిన తర్వాతన వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయిందని వీళ్ళు విశ్వసిస్తారు. కాబట్టి వేదిక్ పీరియడ్ వేసుకున్నారు. అక్కడ అగ్ని అని, ఇంద్ర అని, ఇంకా నానా రకాల వరుణ అని, నానా రకాల దేవుళ్ళని కూడా అక్కడ సూచించారు. అక్కడ కూడా రాముడు బొమ్మ లేదు వేదిక్ పీరియడ్లో. అది ముందు హరప్పా మొహంజోదారో సివిలైజేషన్, ఆ పేజీ తిప్పేయంగానే వేదిక్ పీరియడ్ బొమ్మలు ఉంటాయి. సూర్యుడు బొమ్మ ఉంటుంది, అగ్ని బొమ్మ ఉంటుంది, వరుణ బొమ్మ ఉంటుంది, అలా కొన్ని రకాల బొమ్మలు. ఎందుకంటే వేదాల్లో ఇవే ఉంటాయి ఎక్కువగా. ఇంద్ర అనే దేవుడి గురించి ఉంటుంది, ఆ తర్వాత వరుణ అనేటువంటి ఆయన గురించి ఉంటుంది, ఈ విధంగా సూర్యుడు, అలాగా నానా రకాల వాళ్ళని అక్కడ ఆ వేదిక్ పీరియడ్లో పూజించేవాళ్ళు. కాబట్టి ఆ వేదిక్ పీరియడ్ల యొక్క విశ్వాసం కూడా ఒకనాడు భారతదేశంలో ఉంది కాబట్టి దాని బొమ్మ అక్కడ వేశారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మరి ఎపిక్ పీరియడ్స్ వచ్చినాయి. ఎపిక్ పీరియడ్లో భాగంగా రామాయణానికి సంబంధించినటువంటి రాముడు బొమ్మ, సీత, ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు బొమ్మ వేశారు. అది 3వ బొమ్మ, ఆ తర్వాత కృష్ణుడు 4వ బొమ్మ. అంతేగాని మొట్టమొదటి పేజ్ అలా ఓపెన్ చేయగానే రాముడు బొమ్మ ఉంటుంది అనేది పచ్చి పుకారు. ఈడికి బొత్తిగా బుర్రలేనుడు ఆ మాట చెప్పినాడు, అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అసలు ఉండేది అది కాదు. మొట్టమొదటి బొమ్మల రూపంలో మనం ఆలోచించి 3 సింహాల బొమ్మ తగులుతుంది. ఆ తర్వాత కాలంలో ఇలా విభజించేటువంటి క్రమంలో మొదటి ఎద్దు బొమ్మ వేశారు, రాముడు బొమ్మ కాదు. రెండవది కూడా కనీసం రాముడు
రాముడు బొమ్మ కాదు, రెండవది కూడా అగ్ని బొమ్మ, సూర్యుడు బొమ్మ, ఏమంటే మరి వాళ్ళు పూజించేటువంటి వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి గాడ్స్ బొమ్మలు అనేవి వేసేవాళ్ళు. ఆ తర్వాత రాముడు బొమ్మ ఉంది, ఇది 3వ స్థానంలో ఉంది. అయ్యా మొదటి పేజీలో కాదురా నాయన, నీకు దండం పెడతా, రాజ్యాంగం చదవరా, నువ్వేం కొత్త రాజ్యాంగాలు సృష్టించబాకరా బాబు, మేము ఇప్పటికే ఈ రాజ్యాంగం సవరించేస్తున్నారు, రాజ్యాంగానికి అన్యాయం చేస్తున్నారని ప్రతి ఒక్క భారతీయుడు బాధపడుతున్నాడు ఈరోజు. ఈ దేశ చట్టాలు కొంతమంది కొమ్ము కాస్తున్నాయి, నువ్వు కొత్త రాజ్యాంగాలను రాయకు, కొడతారు జైల్లో పడేసి కొత్త రాజ్యాంగాలు రాస్తే. అలా ఎక్కడా లేదు రాముడు బొమ్మ. ఓకేనా ప్రియులారా? సరే, అక్కడ లేకపోతే ఏమైందిలేండి, ఏదో ఒకటి ఉంది కదా మా రాముడు బొమ్మ, కాబట్టి ఇది హిందుత్వ దేశమే అని చెప్పి చాలామంది మాట మార్చేసి ప్లేట్ ఫిరాయించే వాళ్ళు చాలామంది ఉంటారు. రాముడు బొమ్మ ఉంది కాబట్టి ఇది రాముడి దేశమే, కృష్ణుడు బొమ్మ ఉంది కాబట్టి ఇది కృష్ణుడి దేశమే, ఇది మా దేశమే, ఇది హిందుత్వ దేశమే అంటారు. లేదండి. సరే, నీ లెక్క ప్రకారమే ఆలోచిద్దాం, నీ లెక్కకే వస్తాను నేను, ఎక్కడికి పోను. రాముడి బొమ్మ ఉంది కాబట్టి ఈ దేశం మాది, మా హిందూ దేశం అని మీరు అంటున్నారు. మేము నమ్మే దేవుడు రాముడు కాబట్టి ఇది మా హిందూ దేశమే, మీరు ఎవరు రా అని అంటున్నారు. నేను అదే రాజ్యాంగంలో గౌతమ్ బుద్ధ బొమ్మ కూడా ఉంటుంది. ఎపిక్ పీరియడ్ అయిపోయిన తర్వాత మరి మహాజనపద పీరియడ్ వస్తుంది. మహాజనపద పీరియడ్లో భాగంగా గౌతమ్ బుద్ధ బొమ్మ కూడా వేశారు. గౌతమ్ బుద్ధ బొమ్మ కూడా ఉంది. మరి బుద్ధుడు బొమ్మ ఉంది కాబట్టి ఇది బుద్ధ దేశమే అని నేను అంటాను. మరి అంటే ఊరుకుంటావు మరి నువ్వు? రాముడు బొమ్మ ఉంది కాబట్టి ఇది హిందూ దేశమే, నా ఇష్టం అని అంటున్నావు. మరి బుద్ధుడు బొమ్మ ఉంది కాబట్టి బుద్ధుడు కూడా వచ్చేది నా బుద్ధుడి దేశమే, నాకు వెళ్ళరా, నువ్వు వెళ్ళిపోరంటే ఊరుకుంటావురా నాయన నువ్వు? ఏమండి, బుద్ధుడు హిందూ మతాన్ని తోడ్పారబట్టాడు, హిందూ సిస్టమ్ అనమంటావు. మరి తర్వాత జైనుడు బొమ్మ ఉంది. మరి జైనుడు బొమ్మ కూడా ఆయన కూడా హిందుత్వాన్ని వ్యతిరేకించాడు, ఆయన కూడా హిందుత్వ కులాలను వ్యతిరేకించాడు, బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించాడు, ఆయన కూడా మరి సాంఘిక వర్గీకరణలను వ్యతిరేకించాడు. మరి ఆయన బొమ్మ కూడా ఉంది, మరి ఆయన కూడా హిందుత్వానికి వ్యతిరేకించిన ఆయనే. కాబట్టి ఇద్దరు హిందుత్వ వ్యతిరేకుల బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హిందుత్వ వ్యతిరేక దేశమే ఇది అని మరి వ్యతిరేకించమంటాం. మరి ఆ విధంగా మరి సంబోధించమంటారా? ఈ రోజు నుంచి ఈ దేశాన్ని కూడా హిందుత్వ వ్యతిరేక దేశం, అగైనిస్ట్ హిందూయిజం ఈ దేశం అని మరి అంటే మరి మీరు ఒప్పుకుంటారా? నాకు ఈ పాయింట్ చెప్పండి. ఆ తర్వాత కాలంలో మరి అక్బర్, బీర్బల్ చక్రవర్తులు ఉన్న మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి బొమ్మలు కూడా ఉన్నాయి. ఏమంటే ఆ తర్వాత కాలంలో ఇలా చాలా రకాల బొమ్మలు వేసుకుంటూనే వచ్చారండి. రాముడు బొమ్మ ఉంది కాబట్టి నువ్వు హిందూ దేశం అని అంటే, అదే రాజ్యాంగంలో తర్వాత పేజీలో నీ బుద్ధుడు బొమ్మ చూపిస్తావు కాబట్టి హిందుత్వ వ్యతిరేక దేశం అంటే నువ్వు ఒప్పుకుంటావా? దానికి నువ్వు సమాధానం చెప్పు. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాముడు బొమ్మ రాజ్యాంగంలో ఉన్నదానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఇంకా రాముడిని విమర్శిస్తూ రాముడు కృష్ణుడు రహస్యాలను పుస్తకం రాసిన ఆయన రాముడు కృష్ణుడు రహస్యాలని పుస్తకం రాసిన ఆయన ఎందుకు వేస్తాడండి? కాబట్టి అది జరిగే ఛాన్స్ లేదు. అది తర్వాత నందలాల్ బోస్ గారు కానివచ్చు, రామ్ మనోహర్ సిన్హా గారు కానివచ్చు, వీళ్ళు డిజైన్ చేసేటువంటి క్రమంలో పెద్దల సూచనల మేరకు భారతదేశ విశ్వాసాలను, రాజ్యాలను, జరిగిన పురాణ గాథలను విభజిస్తూ 1 by 1 వేసుకుంటూ వచ్చారు తప్ప రాముడికి ఏమీ ప్రత్యేకంగా స్థానం ఏమీ ఇలా, ఎవరికి ప్రత్యేకంగా స్థానం ఏమీ ఇలా, అందరి విశ్వాసాలకు తగ్గట్టుగా వేసుకుంటూ వచ్చారు అక్కడ, అంతే. కాబట్టి ఇది హిందుత్వ దేశం కాదు. రాముడు బొమ్మ ఏమీ రాజ్యాంగం మొదటి పేజీలో లేనేలేదు. ఇది పెద్ద పుకారు, ఇది నమ్మకండి. ఎవడైనా ఇలాగనే అబద్ధ పుకారులు చెబితే మాత్రం అని ఖండించండి. మళ్ళీ చెప్తున్నాను, నేను నా సాటి హిందూ సోదరుల్ని ప్రేమిస్తున్నాను, నేను సాటి హిందూ సోదరుని ఎంతగానో గౌరవిస్తున్నాను. కానీ హిందుత్వ పోకడలకు పోయి బ్రాహ్మణిజాన్ని నెత్తిన పెట్టి రుద్దాలనుకునే వాళ్ళని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను. మరి ఓకే ప్రియులారా, మరి మీకు ఈ విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. కాబట్టి ఈసారి నుంచి ఎవడైనా ఇలాంటి పుకారు చెప్తే, రాజ్యాంగం మొదటి పేజీలో రాముడు బొమ్మ ఉంది కాబట్టి ఇది హిందూ దేశం అని ఎవడైనా వాగితే, అరే అబ్బాయి అసలు రాజ్యాంగం మొదటి పేజీలో రాముడు బొమ్మే లేదు, ఎక్కడుందో చూపించరా అని మెడబట్టుకొని రాజ్యాంగం దగ్గర తీసుకెళ్ళండి. మొదటి పేజీలో లేనే లేదు. అన్ని లింగాల్లో ఒక లింగంలాగా ఇది కూడా అన్ని బొమ్మల్లో ఒక బొమ్మగానే ఉంది. ఓకేనా? కాబట్టి ప్రియులారా, మరి మీకు ఈ విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. ఒక మంచి ఆధ్యాత్మిక టాపిక్తో మరలా మీ ముందుకు